Hey guys, welcome back to 50 Days Spoken English course, day 9. Today's topic is at the shop. మనం షాప్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. Let us get into the video. First one is మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? నేను షాప్కి వెళ్తున్నాను. I am going to shop. మీరు ఏమి కొనదలుచుకున్నారు? What do you want to buy? Or లేదా what are you going to buy? నేను చాలా వస్తువులు కొనవలసి ఉంది. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. మెనీ అంటే చాలా, థింగ్స్ అంటే వస్తువులు. ఈ షాప్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయా? క్యాన్ వీ గెట్ ఆల్ ద థింగ్స్ ఇన్ దిస్ షాప్? అవును, దీనిలో ఏదైనా దొరుకుతుంది. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఎవ్రీథింగ్ అంటే ఏదైనా, అవైలబుల్ అంటే అందుబాటులో ఉండడం, హియర్ అంటే ఇక్కడ. మంచిది, నేను కొన్ని వస్తువులకి ఇంకొక షాప్కి వెళ్ళనక్కర్లేదు. Good, so I need not go to another shop to buy some things. లేదా ఐటమ్స్ కూడా అనొచ్చు. సంథింగ్స్ లేదా ఐటమ్స్ అన్న వస్తువులని అర్థం. ఇక్కడ రొట్టె, వెన్న, జామ్ మొదలైనవి కూడా దొరుకుతాయా? కెన్ ఐ గెట్ బ్రెడ్, బటర్, జామ్ ఎక్సెట్రా ఆల్సో హియర్? అవి ఈ షాపుల్లో ఒక ప్రత్యేక విభాగంలో దొరుకుతాయి. దెర్ ఈజ్ ఎ సపరేట్ సెక్షన్ ఫర్ దీస్. యూ కెన్ హ్యావ్ దెమ్ దేర్. యూ కెన్ హ్యావ్ దెమ్ దేర్ అని అనొచ్చు, లేదంటే యూ క్యాన్ గెట్ దెమ్ దేర్ కూడా అనొచ్చు. మా ఇంటికి దగ్గరలోని ఒక బేకరీ ఉంది. వీ హ్యావ్ ఎ బేకరీ నియర్ అవర్ హౌస్. నేను అక్కడ కొనవచ్చా? కానీ మిగిలిన వాటి కోసం ఇక్కడికి వచ్చాను. ఐ మే పర్చేస్ లేదా బై కూడా అనొచ్చు. ఐ మే పర్చేస్ దెమ్ దేర్ బట్ ఐ కేమ్ హియర్ ఫర్ ద రిమైనింగ్ ఐటమ్స్. పర్చేస్ అంటే కొనడం, నెక్స్ట్ రిమైనింగ్ అంటే మిగిలిన అని అర్థం. అందుకే అవి కూడా ఇక్కడే కొంటాను. సో ఐ విల్ పర్చేస్ దెమ్ ఆల్సో దేర్. ఆల్సో అంటే కూడా అని అర్థం. అది మీకు చాలా సులభం అవుతుంది. దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. నేను అలాగే అనుకుంటున్నాను. ఐ థింక్ సో. అలాగా అనుకుంటున్నానంటే ఐ థింక్ సో. అన్నిటికన్నా పప్పులు ధరలు చాలా పెరుగుతున్నాయి. మోర్ దెన్ అదర్స్, అన్నిటికన్నా అంటే మోర్ దెన్ అదర్స్, ద ప్రైజెస్ ఆఫ్ పల్సెస్ ఈజ్ సోరింగ్ హై. సోరింగ్ హై అంటే పెరగడం, పెరుగుతున్నాయి అని. పప్పుల్ని మనం ఇంగ్లీష్లో పల్సెస్ అంటాం. పప్పులు ఒకటేనా? అన్నిటి ధరలు పెరుగుతున్నాయి. వై పల్సెస్ అలోన్? ఒకటేనా అంటే అలోన్. ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆర్ షూటింగ్ అప్. పెరుగుతున్నాయి అంటే షూటింగ్ అప్ అని. సోరింగ్ హై అన్న, షూటింగ్ అప్ అన్న పెరగడం. కూరగాయలు కూడా ఇక్కడే దొరుకుతాయా? ఆర్ వెజిటేబుల్స్ ఆల్సో అవైలబుల్ హియర్. అవైలబుల్ అంటే అందుబాటులో ఉండడం. ఆర్ వెజిటేబుల్స్ ఆల్సో అవైలబుల్ హియర్. కూరగాయల మార్కెట్ పక్కనే ఉంది. వెజిటేబుల్ మార్కెట్ ఈజ్ జస్ట్ బై ద సైడ్. పక్కనే ఉంది అంటే జస్ట్ బై ద సైడ్. ఈ ఏర్పాటు చాలా బాగుంది. దిస్ అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. కందిపప్పు ధర ఎలా ఉంది? వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ రెడ్ గ్రామ్? కందిపప్పు అంటే రెడ్ గ్రామ్. అది ఇప్పుడు కిలో 40 రూపాయలు ఉంది. ఇట్స్ నౌ ₹40 పర్ కిలో. మొన్నటి వరకు 30 రూపాయలే. ఇట్స్ ఓన్లీ 30 రూపీస్ టిల్ రీసెంట్లీ. మొన్నటి వరకు అంటే టిల్ రీసెంట్లీ. కాఫీ పొడి కూడా ఇక్కడ దొరుకుతుందా? ఈస్ కాఫీ పౌడర్ అవైలబుల్ హియర్? ఇక్కడ అంటే హియర్. లేదు, కాఫీ పొడి ఏ పచారీ షాపులోనైనా దొరుకుతుంది. నో కాఫీ పౌడర్ క్యాన్ బి ఆప్టైన్డ్ ఇన్ ఎనీ షాప్. ఆప్టైన్డ్ లేదా గాట్ అని కూడా చెప్పొచ్చు. దొరకడాన్ని మనం ఆప్టైన్ అని ఇక్కడ అంటాము. నో కాఫీ పౌడర్ క్యాన్ బి ఆప్టైన్డ్ ఇన్ ఎనీ షాప్. ఇక్కడ కొన్ని సంచులు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ బ్యాగ్స్ హియర్. ఇది తోలుతో చేసినదేనా? ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్ లెదర్? తోలుతో అంటే లెదర్ అని. స్వచ్ఛమైన తోలుతో చేసినది. ఆఫ్ ప్యూర్ లెదర్. ఆఫ్ ప్యూర్ లెదర్. ఖరీదు ఎక్కువగా ఉంటుందేమో. ప్రైస్ మే బీ హై. ఉంటుందేమో అంటే మేబీ. ఇది ఖరీదు ఎంత? వాట్స్ ద ప్రైజ్ ఆఫ్ దిస్? మనం షాప్కి వెళ్ళినప్పుడు దీని కాస్ట్ ఎంత అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాట్స్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ అని ఈ విధంగా చెప్పాలి. దీని ఖరీదు 105 రూపాయలు. ఇట్స్ ₹105. చాలా ఖరీదు చెప్తున్నారు. యు ఆర్ టెల్లింగ్ హై ప్రైస్. లేదండి, మాకు ఇది 100కి వస్తుంది. మేము 5 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్నాము. No madam, we get it for ₹100. We are selling it for 105. మాకు సంచి మీద లాభం 5 రూపాయలు మాత్రమే. We get a profit of ₹5 only on a bag.
మేము బ్రతకాలిగా. వీ హ్యావ్ టు లివ్ టూ. సరే ఒక సంచి ఇవ్వండి. ఆల్ రైట్ అంటే సరే. ప్లీజ్ గివ్ మీ వన్ బ్యాగ్. ఇక్కడ కొన్ని మంచి అద్దాలు ఉన్నాయి. హియర్ ఆర్ సమ్ నైస్ మిర్రర్స్. ఇది బెల్జియం గ్లాసేనా? ఇస్ దిస్ బెల్జియం గ్లాస్? నిశ్చయంగా, షూర్. దీని ఖరీదెంత? హౌ మచ్ ఇస్ దిస్? ఇది 40 రూపాయలు ఉంటుంది. ఇట్స్ 40 రూపీస్. ఈ సూట్ కేస్ ధర ఎంత? హౌ మచ్ ఇస్ దిస్ సూట్ కేస్? ఇది 1000 రూపాయలు. ఇట్ కమ్స్ టు 1000 రూపీస్. అమ్మో మై గాడ్, మీరు దీని ఖరీదు చాలా ఎక్కువ చెబుతున్నారు. ఐఎమ్ అఫ్రైడ్ యు ఆర్ ఛార్జింగ్ హై. ఎక్కువ చెప్తున్నారు అంటే ఛార్జింగ్ హై. లేదు మేడం, రూపాయలు 950 ఇవ్వండి. నో మేడం, ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ రూపీస్ 950. అంతకంటే తక్కువకి ఇవ్వలేము. వీ కాంట్ గివ్ లెస్ దెన్ దట్. సరే, మొదట బియ్యం పప్పులు కొనుక్కొని తర్వాత తీసుకుంటాను. ఓకే, లెట్ మీ టేక్ రైస్ పల్సెస్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ దిస్. మీ ఇష్టం మేడం. యువర్ విల్. మేడం, మీ ఇష్టం అంటే యువర్ విల్. పుస్తకాలు కూడా ఇక్కడే అమ్ముతారా? ఆర్ బుక్స్ ఆల్సో సోల్డ్ హియర్. మీకు ఏ పుస్తకాలు కావాలి? వాట్ బుక్స్ డూ యూ నీడ్? నాకు కొన్ని ఇంగ్లీష్ నవలలు కావాలి. ఐ వాంట్ సమ్ ఇంగ్లీష్ నవల్స్. పుస్తకాల విభాగం కుడి పక్కన ఉంది. బుక్ సెక్షన్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్. సరే, అక్కడికి వెళ్ళి 2 మంచి నవలలు కొంటాను. ఓకే, ఐ విల్ గో దేర్ అండ్ పర్చేజ్ 2 గుడ్ నవల్స్. అవన్నీ కొని తర్వాత మీ వద్ద సూట్ కేస్ తీసుకుంటాను. ఆఫ్టర్ పర్చేసింగ్ ఆల్ దోస్, అవన్నీ అంటే దోస్, ఐ విల్ పర్చేస్ సూట్ కేస్ ఫ్రమ్ యూ. చాలా సంతోషం మేడం. క్వైట్ వెల్కమ్ మేడం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you to one and all. We will meet in next video. Until then, keep watching. Bye.